హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మార్కెట్స్ కొంత నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. మార్కెట్ పెరగడానికోను, మార్కెట్ పడిపోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటా ఉంటది. అటువంటి కారణాలైతే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆటో సెక్టర్స్ నుంచి కొంత నెగెటివ్ సిగ్నల్ అనేది వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ మంత్ చూసుకుంటే సేల్స్ అనేవి తగ్గిపోయినాయి అనమాట, ఆటో సేల్స్ అనేది. ఓకే, ఈ మంత్ ఏం చేశారు వాళ్ళు, ఏకంగా ఎస్యూవీస్ మీద 10% డిస్కౌంట్ అనేది ప్రకటించారు. ఒక కంపెనీ కాదు, అన్ని కంపెనీలు అదే బాటని ఫాలో అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కావాలని డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ మందికి అమ్మాలి అని ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కొనేవాళ్ళు తక్కువైపోయారు, అంటే సింపుల్గా డిమాండ్ తగ్గింది, అందువల్ల ఉన్న ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవాలి ఎంతో కొంత డిస్కౌంట్లో అనే ప్లాన్తో ఉన్నారా అనేది మనం ఈ యొక్క మంత్ అనేది వేచి చూడాలి. బట్ ఫ్రెండ్స్, ఇన్ బిగ్గర్ వేలో నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, లాస్ట్ మంత్ తగ్గినాయి, ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక ఎర్లీ సిగ్నల్ అనేది, అంటే మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అండ్ దేశం మొత్తం మీద కొంత ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్లో అయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ 2-3 కారణాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 హీట్ మ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే ఏషియన్ పెయింట్, ఎస్బీఐ లైఫ్, దివీస్ కానీ, ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్ అనేది కనిపిస్తుంది. సో టాప్ గెయినర్స్లో ఏషియన్ పెయింట్ ఉంది, దట్ ఈజ్ ఓకే. బట్ ఎస్బీఐ లైఫ్ కనిపిస్తుంది, హెచ్డిఎఫ్సి లైఫ్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, రీసెంట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేసినాయి అంటే ప్రీమియం అనేది పెంచుతున్నాయి అనమాట. ముఖ్యంగా టర్మ్ పాలసీ ఏదైతే ఉందో దానికి 5-6% ప్రీమియం అనేది పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాయి. దానికి ఐఆర్ఈడే అప్రూవ్ కూడా చేయడం అనేది జరిగింది. ఐ థింక్ ఏంటంటే, ఆ యొక్క రీజన్ వల్ల వీళ్ళకి ఎంతో కొంత లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది అన్న కాన్సెప్ట్, ఆ యొక్క సెంటిమెంట్ అనేది బలపడటం వల్ల ఈ కంపెనీలో కొంత ఇన్వెస్ట్మెంటు లేదా ఈ కంపెనీలకి కొంత డిమాండ్ అనేది వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ M&M చూడండి 6.67% నెగిటివ్గా ఉంది. అండ్ హీరో మోటార్ కనిపిస్తుంది, టాటా మోటార్స్ అని కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి, కొంత ఐటీ సెక్టర్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది. సో ఐటీ సెక్టారు యూఎస్ వల్ల కొంత నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం చూస్తే టాటా మోటార్స్ అనేది మనం అనుకున్నాం కదా, నెగిటివ్ సిగ్నల్ అయితే ప్రస్తుతం ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది, ఎందుకంటే అన్నీ కూడా దాదాపుగా దాంట్లో నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఏ ఒక్క బ్యాంకు కూడా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవ్వలేదు ఈరోజు. అండ్ టాప్ స్ట్రగుల్ అవుతున్న కంపెనీ బంధన్ బ్యాంక్ అనమాట. సో మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లోపల చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇది అండర్ వాల్యూడ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బంధన్ బ్యాంక్ ఈరోజు 4.16% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో బ్యాంక్స్ నుంచి మనకంత స్ట్రెంత్ అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా మనం సెక్టార్స్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ సెక్టార్ వైజ్గా ఇండిసెస్ అనేది అబ్జర్వ్ చేస్తే హెల్త్ కేర్ సెక్టర్ మాత్రం ఈరోజు కొద్దిగా పాజిటివ్గా కనిపించింది. దాని తర్వాత టాప్లో ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది కనిపించింది. ఒకసారి హెల్త్ కేర్ సెక్టార్లో ఏమేమి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏమేమి స్టాక్స్ వీక్గా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ సెక్టార్లో సింజిన్ బులిష్గా ఉంది, 3.07% పాజిటివ్గా ఉంది. జైడస్ లైఫ్ కానీ, గ్లెన్మార్క్, డివీస్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, లాల్ పాత్, ఆఫ్ కోర్స్ లుపిన్ కూడా పాజిటివ్గా ఉంది. బట్ ఏంటంటే అగ్రెసివ్ పాజిటివ్నెస్ కనిపించలేదు, కానీ కొంతవరకు బెటర్ అనమాట వేరే సెక్టార్తో కంపేర్ చేసుకుంటే. టాప్ లూజర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆల్కెమ్, లారస్ ల్యాబ్, బయోకాన్, మ్యాక్స్ హెల్త్, అబౌట్ గ్రాన్యూల్స్ అనేది నెగిటివ్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎఫ్ఎంసీజీ సెక్టార్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు టాప్ గెయినర్స్లో మనకి గోద్రేజ్ కన్స్యూమర్ జేసీపీ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత బ్రిటానియా, కాల్పాల్, మ్యారికో, బలరామ్ చిమ్నీస్, హిందుస్థాన్ యూనిలీవర్, యూబీఎల్, టాటా కన్స్యూమర్, ప్రొక్టర్ గ్యాంబుల్, ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గోద్రేజ్ జేసీపీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనం చేసుకున్న ఆ రోజు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ రోజు వెంటనే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఈరోజు 2.23% పాజిటివ్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అరౌండ్ 1420-25 దాకా ఉంది. ఇది ఈరోజు 1455 దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ఏంటంటే కొంత ఎఫ్ఎంసీజీలో డిఫెన్స్ ప్లే అనేది జరుగుతుందని చెప్పేసి ఉద్దేశం మాత్రమే ఇది. ఇక్కడ చూడండి, టాప్ లూజర్స్లో మనం చూస్తే వీబీఎల్, నెస్ట్లే ఉన్నాయి, కానీ ఎంత ఉన్నాయి, 0.78%. అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఎక్కువగా సెల్ చేయటం లేదు అని చెప్పేసి మనకు క్లారిటీ రావడం అనేది జరిగిందనమాట. ఇక ఈరోజు ఆటో సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉందనుకున్నాం కదా, దాంట్లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ M&M, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్సన్, అపోలో టైర్, హీరో మోటార్, టాటా ఎంటీఆర్, డివిఆర్, టాటా మోటార్స్, అశోక్ లైలాండ్ ఆల్రెడీ అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. బట్ అగైన్ టుడే ఏంటంటే హెవీగా M&M అయితే 7% దాకా ఒకనొక టైంలో డ్రాప్ అవడం అనేది జరిగింది. ఇక టాప్ గెయినర్స్ విషయానికి వస్తే మనకి టీవీఎస్ మోటార్ అండ్ ఐచర్ మోటార్ అనేది కనిపిస్తుంది.
సో డిప్ అయినప్పుడల్లా టీవీఎస్ మోటార్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనిపించింది, ఎందుకంటే చార్ట్ చాలా చక్కగా ఉంది. ఎనీహౌ ఒకసారి మళ్ళీ తర్వాత దాని గురించి టెక్నికల్స్ అనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా సెక్టర్ కూడా మనం అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నజారా టెక్నాలజీస్ ఈ మధ్యకాలంలో చాలా రన్అప్ చేసిందనమాట. ఇది గవర్నమెంట్ దగ్గర వీళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వండి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ కాదు తగ్గించండి, ఎందుకంటే ఇంతకుముందు 28% ట్యాక్స్ వేశారు కదా, తగ్గించండి అని చెప్పేసి వీళ్ళు పెట్టడం, అర్జీ అనేది పెట్టడం. ఆ తర్వాత డెల్టా కార్ప్ కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినాయి. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టు మీడియా సెక్టార్లో నజారా టెక్నాలజీస్, జీలు, సరేగమ, నెట్వర్క్ 18, TV8 బ్రాడ్కాస్ట్ అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టిప్స్ ఇండస్ట్రీ, డిష్ టీవీ ఏంటంటే పాజిటివ్గా ఉన్నాయి. టిప్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇకపోతే మనకు ఒకసారి నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా చూడండి, ఇక్కడ టెక్నికల్గా 24,500 రౌండ్ నెంబర్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగిందనమాట. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏం చెప్తుంది అంటే మనకి కొంత వీక్నెస్ ఉంది మార్కెట్లో, అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఒకానొక టైంలో మార్కెట్ 24,100 దాకా వెళ్ళింది. అగైన్ ఏంటంటే లోవర్ లెవెల్స్లో మాత్రమే బాయింగ్ జరిగింది, గుర్తుపెట్టుకోండి, లోవర్ లెవెల్స్లో బాయింగ్ జరిగింది. అన్లెస్ అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం ఏంటంటే వెయిట్ చేయాలి, లేదంటే సెల్ ఆన్ రైజ్. మార్కెట్ రైజ్ అయింది అనుకోండి, ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ ఉన్నాయా మనం సెల్ చేసుకోవచ్చు, లేదా అక్కడ పుట్టు అసెస్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫైన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, సో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, వీక్నెస్ ఉంది, హ్యాంగింగ్ మ్యాన్ వీక్నెస్ కనిపిస్తుంది, ఓవర్ ప్రైస్ లెవెల్ అండ్ రౌండ్ నెంబర్ ఉంది. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆటోస్ నుంచి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, 52,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి. సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 75 పాయింట్ల డిస్టెన్స్లో ఏంటంటే టార్గెట్ అనేది మిస్ అయింది. సో ప్రాబబ్లీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా కానీ కపుల్ ఆఫ్ డేస్లో 52,000 లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే మనకి స్టిల్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సైలెంట్గా ఉంది కాబట్టి కొంత మనం సైడ్ వేస్ టు బేరిష్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 52,000 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్ షార్ట్ టర్మ్ కోసం డౌన్ సైడ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఆటోస్ నుంచి కొంత నెగిటివ్ సిగ్నల్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం రిటైలర్స్ని కూడా పార్టిసిపేషన్ కూడా తగ్గించాలి అని చెప్పేసి సెబీ కసరత్తు అయితే చేస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు ట్రేడింగ్ అనేది చేయలేదనుకోండి, కొన్ని కంపెనీలు నష్టపోయే అవకాశం ఉంది. ఏం కంపెనీలు అవి? ముఖ్యంగా మన MCX కానీ అండ్ CDL ఈ కంపెనీలు కొన్ని ఉన్నాయి. అండ్ బ్రోకరేజ్ సంస్థలు కూడా అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. నెగిటివ్ థ్రెడ్స్ అనమాట, ఇవన్నీ కూడా కనెక్టింగ్ ద డాట్స్ అంటాం కదా, అట్లా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇదంతా ఈ పిక్చర్ డెవలప్ అవడానికి మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ అనేది పట్టొచ్చు. అట్లీస్ట్ బడ్జెట్ దాకా మనం చూస్తే దెన్ ఒక పిక్చర్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మార్కెట్ కాంటెక్స్ట్ ఇది. సో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ అనేది మనం అందరికీ చేరవేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.